ఒక్కటే రోజుల మీరు 10 ఎకరాలు అంటే దాదాపు 7 ఎకరాల దాన్ని 150 ప్లాట్లు చేసి మీ అనుచరులకు చేసిరా లేదా డిటిసిపి లేఅవుట్ క్రాంతి వాళ్ళు ఓడిపోయి మతి భ్రమించి మాట్లాడారు. మీరు ఈ మాటలు మాట్లాడొద్దు. నేనేమంటా ఇప్పటికీ అన్న ఒక్క నిమిషం, మీరు గతంలో కూడా అన్నారు మీకు పిచ్చి పట్టింది మేము రిఫర్ చేస్తాం హాస్పిటల్కి అని అన్నారు, మీకు మతి భ్రమించింది అని అన్నారు. ఒక మహిళను మీరు అట్లా అనొచ్చా? ఫస్ట్ ఆ విషయం మాట్లాడుకుందాం. నేను మహిళను గౌరవిస్తా. మహేందర్ రెడ్డి అంటే నాకు గౌరవం, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఎదిగినోడు, కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్గా మండల పార్టీగా చేసిన వ్యక్తి. కానీ నేనేమంటున్నా, ఆరోపణలు చేసేటప్పుడు పైస మందమన్న తప్పు ఉండాలి. 10 ఎకరాలకు సంబంధించి ఇదైతే నువ్వు వెళ్ళాక మాట్లాడినటువంటి తీర్మానం వలన కావచ్చు, సునీతా మహేందర్ రెడ్డి ఇద్దరు ఒకటై మరి ఆలేరులో నాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏ రకంగా బదనాం చేయాలి, రేపు ఈయనతో తట్టుకోలేకపోతున్నాం, ఇప్పటికే ప్రజలల్లో ఐలే అంటున్నారు అని చెప్పి ఒక అక్కస్తోటి ఇద్దరు జాయింట్ అయ్యి నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేనేమంటున్నా, ఇప్పటికీ ఆరోపణలకు సిద్ధం. నేను మళ్ళీ స్పందించాలనుకోవాలి. అప్పుడు కూడా ఇవాళ కూడా ఆయన పేరు తీయాల్సిన అవసరం లేదు, ఆయన పెద్ద చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకు ఆయన ఏందో తెలిసిపోయింది. సునీతా మహేందర్ రెడ్డి గారు ఒక 10 ఏళ్ళు గౌరవ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా పనిచేసినామే, ఒక మహిళగా ఆరోపణ చేసేటప్పుడు దాంట్లో వాస్తవం ఎంతుందో తెలుసుకోమంటున్నా. ఇప్పుడు కూడా నేను సూచనలు సలహాలు ఇస్తున్నా. 10 ఎకరాలకు సంబంధించి నా ప్రమేయం కానీ, నా ఆలేరు ప్రజల ప్రమేయం కానీ, ఉమ్మడి నల్గొండ ప్రజల ప్రమేయం ఉన్నదంటే నేను సిద్ధము, చర్చకు రండి. ఆ 10 ఎకరాల సైట్ ఎక్కడ తెలియదు, కొన్నోడు తెలియదు, అమ్మినోడు తెలియదు, 150 డాక్యుమెంట్ నాకు తెలియదు క్రాంతి. కానీ ఇప్పుడు అందుకే నాకు అంత బాధ. అధికారంలో ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, విప్పుగా ఉన్నారు, మీరు తలుచుకుంటే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి అదేందో ఎంక్వైరీ చేసి వాళ్ళ తప్పులు తేల్చురు అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకు చెప్తలేరు మరి? 100% చెప్తా, 100% చెప్తా. నా తనకు వస్తే నన్ను అడిగితే నా సలహాలు తీసుకుంటే అమ్మునోడు కానీ కొన్నోడు కానీ బాధితుడు నా తనకు వస్తే నేను తప్పకుండా చేస్తా. నేను ఒక ప్రజల మనిషి కదా. ప్రజలకు అనేది ఏంటంటే నా మీద ఆరోపణలు వస్తున్నాయి, ఇది నిగ్గు తేల్చండి అని చెప్పేసి మీరు అధికారులకు చెప్పొచ్చు. దాన్ని తప్పు చేసిన బాధ్యతను సస్పెండ్ చేసిరు కదా, దాన్ని 150 డాక్యుమెంట్ ఇల్లీగల్ చేసారని చెప్పి సస్పెండ్ చేసారు కదా, బాధ్యత వహిస్తారు కదా. మరి అతను చెప్పాలి, ఎవరు చేస్తే తప్పు చేయమన్నాడు, వాడు ఎందుకు తప్పు చేసిండు, సస్పెండ్ అయ్యింది కదా. అంటే ఈ ఎంటైర్ సెషన్ల మొత్తానికి ఐలయ్యకు అసలు సంబంధమే లేదా? 100కి 100 రూపాయలు క్రాంతి. 10 ఎకరాలకు సంబంధించి కానీ, ఆ 2 ఎకరాల చిల్లర సంబంధించి కానీ నా ప్రమేయం లేదు. నేను ఇప్పటికైనా దేని విషయంలో చర్చకు సిద్ధం. పెద్ద మాట అన్నది క్రాంతి, నేను దాని మీద స్పందించదలుచుకోలే. ఎందుకంటే రోడ్డు పోటు పోతూ ఎంతో మంది మరుగుతారు, అందరికి సమానం చెప్తే మనం అభివృద్ధి చేయలేం. నేనేమంటున్నా, నా మీడియా మిత్రులు అడిగితే నేను దాని మీద స్పందించడా, నీ మీద ఆరోపణ స్పందించాలని నీళ్ళకని అడిగారు. నేను రాజీనామా చేయడానికి సిద్ధము. 10 ఎకరాలలో నాకు కానీ, నా వారసులకు కానీ, లేక సంబంధించిన బినామీలకు కానీ సంబంధం ఉంటే నేను ఇమీడియట్లీ రాజీనామా చేస్తా అని చెప్పిన. దానికి కట్టుబడి ఉండి మరి ఎవరు తీసుకురాక ఈ 3 ఎకరాలకు సంబంధించి 2 ఎకరాల 30 గుంటలకు సంబంధించి ఇగో ఐలే బినామీ ఉండు, ఐలే డ్రైవర్, ఏం పిచ్చి మాటలు అవి. మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక విప్గా చేసి 10 ఏళ్ళు మీకు ప్రజలు చెప్పాల్సింది ఇదేనా? నిజం నిగ్గు లేక తేల్చాలి. ఎప్పుడైనా నిప్పులాంటి నిజం బయటపడుతుంది. రైట్. ఈ ఎన్ఆర్ఐ విషయం ఏందన్నా, ఒక ఎన్ఆర్ఐ కూడా ఉన్నట్టుగా మీ బాధితుల లిస్టులలో తప్పు క్రాంతి. నేను ఎవరిని మోసం చేయలే. నేను రియల్ ఎస్టేట్ చేసిన, భూములు కొన్నా, భూములు అమ్మినా, కానీ ఏ ఎన్ఆర్ఐని మోసం చేయలే. మోసం చేస్తున్నారు, భూములు అమ్మినా భూములు కొన్నా అని చెప్పేసి ఈ బేస్ను ఈ వర్డ్స్ను బేస్ చేసుకొని క్లియర్గా అన్నది ఏంటంటే బీర్ల ఐలయ్య కాదు భూదందాల ఐలయ్య అని. మీరు భూదందాలు చేస్తారు, అక్రమాలు చేస్తారు. క్రాంతి ఎమ్మెల్యే అయినాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలే. ఎమ్మెల్యే కాకముందుకే గత 20 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేసిన, పాల వ్యాపారం చేసిన, పాల సంఘ చైర్మన్ చేసిన, బిజినెస్ చేసుకుంటా పైకి వచ్చిన. ఎమ్మెల్యే కానప్పుడే రియల్ ఎస్టేట్ చేసిన. ఎమ్మెల్యే అయినాక రియల్ ఎస్టేట్ చేయలే. ఈ నిప్పులు ఎందుకు పొగేందుకు వస్తుంది? బదనాం బట్టగాల్చి మీదేస్తే ఇంత మరక అంటుంది కదా క్రాంతి. బట్టగాల్చి మీదేస్తే అంతది కదా. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. వాళ్ళు 10 ఏళ్ళు చేయలేని పని 10 నెలల్లో బీలైలే చేసిండు. అరే బీలైల మీద ఎట్లా చేయాలని ఇవాళ ప్రజలే మొత్తుకుంటున్నారు. అంత మంచి దేవునటువంటి మంచి ఉదార స్వభావం మంచి వ్యక్తి మీద వీళ్ళు బట్టగాలు చేస్తున్నారు, వీళ్ళకి చేసేతగాక చేసిన మీద అంటారు అని చెప్పి ప్రజలే తిప్పి కొడుతున్నారు కదా. ఓకే. ఇలా గ్రామాల పంట పోయి నేను ఏ ఊర్లో చెరువు నింపితే ఆ ఊళ్ళు పోయి పొలాలు ఎంటున్నాయని చూస్తున్నారు. మీకు బుద్ధి జ్ఞానం క్రాంతి. దీనికి కౌంటర్గా మీరు ఏమైనా ఆకాశంలో కలిసి ట్యాప్ తిప్పి నీళ్లు తీసుకొచ్చిరా అని అంటే ఏం చెప్తారు మీరు? దీనికి ఆకాశం కాదు, సోర్సు దేవులైనా. ఎక్కడ ట్యాంక్ ఉంటే అక్కడి నుంచి ఎక్కడ అట్లా వస్తాయి ఆలేరు నిజం తెచ్చినా ఎవరైనా ఆకాశం నుంచి నీళ్ళు తేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి నవాబ్పేట కానీ, తపాష్పల్లి కానీ, కేసీఆర్ కట్టినటువంటి కొండపోచమ్మ కానీ, మల్లన్న సాగర్ కానీ,
వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు తేలేకపోయిందని నేను తెచ్చిన. రైట్, మీరు ఆలేరు ప్రజలకు ఇస్తున్నటువంటి నీళ్ళల్లో కేసీఆర్ ప్రమేయం ఉందా లేదా? అరే ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు చేస్తారు. ఇవాళ మా గవర్నమెంట్ మేము చేస్తాం, రేపు ఇంకో గవర్నమెంట్ ఇంకోటి చేస్తుంది. అది ప్రజల సొమ్మే కదా, అంత తన అనేది ప్రజల సొమ్మే కదా.